తను ఓడించింది. టాప్ 1లో ఉన్నప్పుడు నేను నిన్నే చేస్తాను, టాప్ 1లో ఉన్నావు కదా అన్నప్పుడు కూడా సరేనమ్మా అన్నాడు భరణి. టాప్ 4లో ఉన్నప్పుడు నేను టాప్ 4లో ఉన్నాను కదా, ఇమాన్యుల్ తీద్దాం అనుకుంటున్నాను, గెలిపించు అని అడిగాడు కూడా నా కూతుర్ని అనేసినట్టు పక్కెళ్ళిపోయారు. కానీ కూతురు గుండెల మీద తన్నినా సరే తన ఆస్తి కూతురికి ఇస్తాడు ఏ తండ్రి అయినా. ఇక్కడ నిజంగా తండ్రి ప్రేమను చూపించాడండి, టాక్సిక్ రిలేషన్ లేదు. అయితే టాక్సిక్ రిలేషనే కానీ భరణి గారు చూపించుంటే ఎప్పుడో గెలిచుండేవారండి. ఎందుకంటే టాక్సిక్ రిలేషన్ చూపించే వాళ్ళు ఎలా 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 ముందుకు దూసుకుపోతున్నారు, ఎక్కడెక్కడో ఎక్కడ అని చెప్పట్లేదు నేను. కానీ ఇక్కడ భరణి గారు వచ్చినప్పటికీ అమ్మ అని పిలుస్తారు, చెల్లి అని పిలుస్తారు. ఆ భరణి గారిని ఒకరు వచ్చి అన్న అంటారు, ఇంకోళ్ళు వచ్చేసేమో నాన్న అంటారు, ఇంకొకరు వచ్చేసేమో ఇలా. ఇక్కడ ఏంటంటే ఒకళ్ళని తల్లిగా, ఒకళ్ళని చెల్లిగా, ఒకళ్ళని అక్కగా, ఒకళ్ళని కూతురుగా, ఇట్టాగ రకరకాల ఇలా మంచి బాండింగ్ చూస్తున్నారు ఈ బాండింగ్ భరణి. ఇలా కాకుండా బాండింగ్ భరణి టాక్సిక్ రిలేషన్ పెట్టుకొని ఉండుంటే భరణి గారు ఎప్పుడో గెలిచిండేవారు. ఆ మొక్క ఆయనకు అర్థం కాలేదు. నెక్స్ట్ బిగ్ బాస్కి ఆయన వస్తాడో లేదో చూద్దాం, కానీ ప్రస్తుతానికి మాత్రం ఆయన అయిపోయి పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. చూద్దాం ఏమవుద్దో. కాకపోతే ప్రజల చేతిలో ఉంది.